వాస్తవానికి ప్రభుత్వం చెప్పిన తీరుకు అసలు పొంతనే లేదు. నగర పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన దానికి భిన్నంగా దూరంలో స్థలం కేటాయించడం పట్ల దరఖాస్తుదారుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. పైగా ప్రైవేట్ బిల్డర్స్ నిర్మాణాల కన్నా ధరలు అత్యధికంగా ఉన్నాయని వాపోతున్నారు. తాము డిపాజిట్ చేసిన డబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతూ తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. డిపాజిట్ వెనక్కు ఇవ్వాలంటే 500 రూపాయలు పట్టుకుని ఇస్తామని ప్రభుత్వం చెప్పడంపై మండిపడుతున్నారు. గత 2 ఏళ్లకు డిపాజిట్ పై వడ్డీ చెల్లించాల్సింది పోయి తమకు ఇవ్వాల్సిన దానిలో ఎందుకు కట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎంతో మంది సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో గుడివండ్లాగా పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం వల్ల చాలామంది మాకు ఆ సైట్ అవసరం లేదనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు స్వగృహ అనేటువంటిది ఆ నిస్పృహ అనేటువంటిది పూర్తిగా ఆవరించిపోయినటువంటి రీతి లోపల ఇవాళ కర్నూలు జిల్లాలో జరిగింది. ఇవాళ ఎక్కడో సుదూరంగా దాన్ని కట్టేసి అక్కడ మొత్తం ఎక్కడో ఆకాశ అర్మ్యాలు నిర్మిస్తున్నట్టుగా కొంత ఉపన్యాసాలే ఉన్నాయి తప్ప మాకు అందుబాటులో ఉండే రీతి లోపల అక్కడ దూరం కూడా లేదు, డిస్టెన్స్ కూడా లేదు. సుమారు 7,000 మంది డబ్బులు తీసుకోవడానికి మేము అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మా పైసలు మాకు కానీ మా పైసలు ఇవ్వకుండా ఇంకా అందులో ప్రాసెసింగ్ పీరియడ్ కట్ చేస్తామంటున్నారు. మరి ప్రాసెసింగ్ 4 కోట్ల రూపాయలు వసూలు చేసి 2 సంవత్సరాలకు 1% వడ్డీ అయినా కూడా 1 కోటి రూపాయల వడ్డీ అవుతుంది. మరి ఆ ప్రాసెసింగ్ పీరియడ్ ఈ 1 కోటి రూపాయలు ఏమైనట్టు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా ప్రాసెసింగ్ కాకుండా మాకే వడ్డీతో ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఫస్ట్ మేము అప్లై చేసినప్పుడు చీరాల మున్సిపల్ లిమిట్స్లో స్థలం ఇస్తా ఉన్నారు. దానికి ఇష్టపడి మేము చీరాల లిమిట్స్లో తీసుకుని చెప్పి అప్లై చేయడం జరిగింది. తర్వాత అప్లై చేసిన తర్వాత ఈ చీరాల లిమిట్స్ వదిలిపెట్టేసి రాడపాడు లిమిట్స్లో తీసుకొని మరి అది 35 ఎకరాలు తీసుకున్నాము. దాని ప్రకారం వాల్యూ 10 లక్షలు అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి 35 ఎకరాలు ఎంత గవర్నమెంట్ వాల్యూ పడుతుందని చెప్పి ఈరోజు ఓచర్లో మాకు సైట్ వాల్యూ చూపించలేదు. సరే మరి 650 స్పేర్స్ వాల్యూ 10 లక్షలు అని చెప్పి ఈరోజు మాకు చూడటం జరుగుతుంది. ఆ 10 లక్షల్లో గవర్నమెంట్ వాల్యూ ఎంత వచ్చింది, ఎంత వాల్యూ చూపించని చెప్పి మాకు ఇంతవరకు ఇంత క్లియర్ కట్గా లేదు. సొంత ఇంటి కలపై మధ్యతరగతి వారిని ప్రభుత్వం పరిహాసం చేసింది. మధ్యతరగతి సొంతింటి కల సాకారం చేస్తామంటూ ఊదరగొట్టిన ప్రభుత్వ పెద్దలు ఆ తరువాత ఏం జరుగుతుందో పట్టించుకోలేదని నిరసిస్తున్నారు. సొంతిల్లు స్వర్గధామం మాట అటుంచితే పడరాని పాట్లు పడాల్సి వస్తోందని లబ్ధిదారుల వేదన. ఏ ఒక్కరూ కూడా మరొక్క సంవత్సరానికల్లా ఈ రాష్ట్రంలో 2008వ సంవత్సరం చివరకు 2009వ సంవత్సరం మార్చి మాసానికల్లా ఏ ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు, ఏ ఒక్కరూ కూడా గుడిసెల్లో నివసించే పరిస్థితులు ఉండకూడదు అనే కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని మనవి చేస్తున్నాం. ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు రావాలి, బీదవాడికి ఇల్లు రావాలి, మధ్య తరగతికి సంబంధించిన వాడికి ఇల్లు రావాలి. హౌసింగ్ అనేటువంటిది కేవలం ఎన్నికల స్టంట్గా వాడుకుంటున్నారు తప్ప దీని ఒక బాధ్యతగా, ఇది ఒక ప్రభుత్వ బాధ్యత, ప్రజలకు స్థలం చూపించడం అనేటువంటి ఒక బాధ్యత అనేటువంటిది మాత్రం వీళ్ళు గుర్తించచ్చు. అలా గుర్తిస్తూ మధ్యతరగతి వాడికి కూడా ఇంటి స్థలం అవసరం. ఈ రోజున దాదాపు 1,00,000 మంది దాకా పైన విజయవాడ సిటీలో అద్దెలు కొంటున్నారు. ఈ 1,00,000 కుటుంబాలకు పైన ఈ కుటుంబాలన్నిటికీ కూడా స్థలాలు అవసరమే. ఈ రోజు మధ్యతరగతి వారి స్థలాలు కొనుక్కునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ రియల్ ఎస్టేట్ వల్ల గజం వచ్చేటప్పుడు 1,000 రూపాయలు అమ్మడంతో అసలు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇంటి స్థలం ఉంటే ఎవరు ఇల్లు కట్టుకుంటారు, కానీ ఆ స్థలం ఇప్పుడు కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బులు ఏమనుకున్నాయో తెలియదు, అది ఎవరి దగ్గర ఉన్నదో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ప్రజలు ఇస్తారో తెలియదు, ఎవరేమో తెలియదు. అసలు ఏ పరిస్థితి కూడా లేనటువంటి స్థితిగా తయారైపోయింది. కేవలం స్థలాలు లేవని చెప్పడం అనేది పచ్చాబద్ధం. ఈ రోజున ఇళ్ల స్థలాల కోసం సేకరించిన హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఈ పథకం అనౌన్స్ చేసిన తర్వాత కోట్ల రూపాయలకు అల్లేశారు. అది వాస్తవంగా రోజు రైతుల దగ్గర స్థలాల కోసం తీసుకున్నటువంటిది. దాంట్లో స్థలాలు కట్టచ్చు, ఇల్లు కట్టచ్చు. అదేవిధంగా సింగనగరం, పాయకాపురం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి, అట్లాగే పడమర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టడానికి అనువైనటువంటి స్థలాలు, వాటిని కట్టకుండా వీళ్ళు స్థలాలు లేవని చెప్పడం అనేటువంటిది బోధ.
పథకాలతో లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల ముందే ఎదురుగాలి తాకింది. మధ్యతరగతి వారి ఆశలు అడియాశలయ్యాయి. రాజీవ్ స్వగృహ ఇళ్లు వారిని అగచాట్ల పాల్చేశాయి. కంప్యూటర్లో అంగరంగ వైభవంగా రాజీవ్ స్వగృహ ఇళ్ల నిర్మాణాలను చూపించిన ప్రభుత్వం క్షేత్రస్థాయికి వచ్చేసరికి మాత్రం ఆడిన మాట తప్పింది. అనేక చోట్ల ఈ నిర్మాణాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. అతి తక్కువ ధరలో ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం అధిక ధరలు నిర్ణయించింది. లబ్ధిదారులు తమంతట తామే వామ్మో రాజీవ్ స్వగృహ వద్దు బాబోయ్ అనే పరిస్థితికి తీసుకువచ్చింది. చివరకు రాజీవ్ స్వగృహ కళ కలగానే మిగిలిపోయింది.